తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి హ్మ్. అని ఊరికనే సుమతి వాక్యంలో ఈ వాక్యం చెప్పలేదు నాగరాజు గారు. తప్పించుకు తిరుగుతున్నారు. ఏదో అవసరం పడుతుంది. ఇంట్లో ఏదో పెళ్లి ఖర్చో, లేకపోతే నాన్నగారికి ఆరోగ్యం ఖర్చు, ఇతరత్ర ఏదో ఖర్చుల మీద ఒక అప్పు చేసుకోవడం అనేది సర్వసాధారణం. అది కామన్ థింగ్. దీనికోసం మనం ఇక్కడ అరే తెలిసిన వ్యక్తే కదా! అర్జెన్సీగా ఏదో ఫోన్ చేసి నాకు అర్జెంట్‌గా ఒక అమౌంట్ అర్జెంట్‌గా కావాలి. ఒక రూ. 1,00,000 కావాలి, ఒక 50,000 కావాలి. ఎంతో కొంత అమౌంట్. ఆ అమౌంట్ కావాలని చెప్పి అడుగుతాం. సో, అమౌంట్ వస్తే మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఏదో చేయబదులుగా తీసుకుంటారు. తరువాత అమౌంట్ ఎప్పుడు అడిగినా సరే కాస్త ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, రెస్పాన్స్ అవ్వకపోవడం, ఇంటికెళ్ళి అడిగితేనేమో ఆ ఇంటి భార్యతోటి లేదన్నయ్య గారు ఆయన లేరు బయటికెళ్లారని ఇంట్లో ఉండి కూడా లేరనిపించుకొని, మొఖం చాటేసుకొని డబ్బులివ్వడానికి నెలలు, రోజులు, వారాలు, సంవత్సరాలు తరబడి పోతున్నా ఆ డబ్బుకి అతీగతి లేకుండా తప్పించుకు తిరుగుతుంటారు చాలామంది అప్పు తీసుకున్న తరువాత. ఇటువంటి వారిని ఎలా ఫేస్ చేయాలి? ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, లీగల్‌గా మీరు ఏదైతే అప్పిచ్చారో దానికొక ఎవిడెన్స్ ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏదో ఒక రకంగా ఒక ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ అన్నా చేయండి. లేదా ఒక చెక్ తీసుకోండి. అది కాదనుకుంటారా, ఒక ప్రామిసరీ నోట్ రాసుకోండి. ఏమీ లేకుండా జస్ట్ నోటి వాక్యాన అమౌంట్ ఇస్తే రికవరీ చేసుకోవడం చాలా కష్టం. మొహమాటానికెళ్తే మూతి కాలుతుందని ఒక సామెత కూడా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, డబ్బు అడిగినప్పుడు అడుగుతాడు 5,00,000 అడిగాడు ఇచ్చారాయన. సరే తెలిసిన వాడే కదా అని చెప్పి 5,00,000 తీసుకున్న నెక్స్ట్ డే నుంచి ఆయనకి కనిపించడు. ఇచ్చారంటే క్యాష్ పార్ట్ ఇచ్చారు. మళ్ళీ అడిగేసరికి ఏ ఎవిడెన్స్ లేదు కదా అని గాలికి తిరుగుతా ఉంటాడు. ఏ రకంగా మీరు అడుగుతారు?